అన్న భువనగిరిలో పార్టీ ఆఫీస్ పెట్టినాక ఇంత బ్రహ్మాండంగా ఇంత మంచిగా ఒక పండుగ వాతావరణంలో ఈ సభ జరగడం ఇదే మొదటిసారి అన్నాడు. నేను శేఖర్ అన్నని కోరుతున్నా, ఈ పండుగ వాతావరణం ఇట్లా కలకలలాడుతూ లక్ష్మీ కళతో మన పార్టీ ఆఫీసు రాబోయే 3 సంవత్సరాలు ఇట్లే ఉండాలి, తప్పకుండా మీరు నడపాలని నేను కోరుతా ఉన్నా. నడపాలంటుతానే కాదు, మేము సిరిసిల్లలో ఒక పని చేస్తున్నాం. ఆడ మన పార్టీ ఆఫీస్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఇట్లా మంచి హాల్ ఉంటుంది, బయట మంచి భోజనాలు పెట్టుకోవచ్చు, అన్ని పెట్టుకోవచ్చు. మన కార్యకర్తలకు పేదవాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఆడనో పోయి ఫంక్షన్ హాల్ తీసుకొని లగ్గాలు చేయాలి, శుభకార్యాలు చేయాలంటే చాలా పైసలు ఖర్చు అవుతాయి. అందుకే ఏం చేస్తున్నాం, అక్కడ ఇప్పటికీ 50 శుభకార్యాలు మన పార్టీ కార్యాలయంలోనే పైసలు తీసుకోకుండా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. అట్లాగే ఇక్కడ కూడా భువనగిరిలో ఆలేరులో ఎవరికి కావాలన్నా మన పార్టీ కార్యాలయం పేదవాళ్ళు అయితే చాలు వాళ్ళకి ఇవ్వండి, బ్రహ్మాండంగా కార్యక్రమాలు ఉన్నప్పుడు కార్యక్రమాలు ఉంటాయి, లేనప్పుడు మంచిగా మన పార్టీ కార్యాలయం కలకల్లాడుతూ ఉండే విధంగా మన కార్యకర్తల కడుపులు నింపే విధంగా సంతోషంతో మీరు ఆ కార్యక్రమం చేయాలని చెప్పి కూడా శేఖర్ రెడ్డి గారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.